రెండేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. 15 రోజులు గడుస్తున్నా పాప జాడ తెలియరాలేదు. పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నా క్లూస్ మాత్రం దొరకటం లేదు. చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారా? అడవి జంతువులు దాడి చేశాయా? ప్రమాదవశాత్తు ఎక్కడైనా పడిపోయిందా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6న చిన్నారి జాహ్నవి అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాహ్నవి ప్రయాణించిన మార్గాన్ని ట్రేస్ చేస్తూ పలు బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి 200 మందికి పైగా సిబ్బంది దట్టమైన అడవులు, 50 ఎకరాల పామాయిల్ తోటను జల్లెడపడుతున్నారు. ఓవైపు స్నేహితులు, పరిచయస్తులు, అనుమానితులను విచారిస్తూనే మరోవైపు సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జాహ్నవి తప్పిపోయిన రోజు పెంపుడు కుక్క అసలు అడవిలోకి వెళ్లలేదని తెలుస్తోంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు మరింత సస్పెన్స్ గా మారింది. జాహ్నవి జాడ కోసం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.